అందరికీ నమస్కారం. కథ కొత్తగా రెక్కలొచ్చేనా. జాతీయ రహదారికి ఎడం పక్కగా ఉంటాయి భారతి అపార్ట్మెంట్స్. సెక్యూరిటీ పటిష్టంగా ఉండే ఆ గేటెడ్ కమ్యూనిటీకి ఈశాన్య మూలగా పెద్ద గేటు. దారికి ఆ పక్క ఈ పక్క విరగబూసిన రకరకాల పూల మొక్కలు. ఆ కమ్యూనిటీలోని 6 బ్లాకులు గంగా, యమున, సరస్వతి, కావేరి, తుంగభద్ర, గోదావరి లాంటి నదుల పేర్లతో తమాషాగా ఉంటాయి. వాటిని సూచిస్తూ ఎక్కడికక్కడ బోర్డులు. బ్లాకుకి 50 చొప్పున 6 బ్లాకుల్లోనూ 300 కుటుంబాలు. భిన్నత్వంలో ఏకత్వమా అన్నట్లుగా అనేక రాష్ట్రాల, మతాల వారితో మినీ ఇండియా నేతలా అనిపిస్తుంది ఆ కమ్యూనిటీ అంతా. గంగా బ్లాక్ 4వ అంతస్తులో 3 బెడ్రూమ్లు ఉన్న కార్నర్ ఫ్లాట్ సుబ్బారావుది. సుబ్బారావుకి అమ్మాయి, అబ్బాయి ఇద్దరు అమెరికాలో ఉంటారు. ఏడాదికోసారి భార్యాభర్తలిద్దరూ వెళ్ళి వస్తూనే ఉంటారు. సుబ్బారావు దంపతులకి కాలక్షేపం పుస్తకాలే. సాహిత్యం పట్ల ఇద్దరిది మంచి అభిరుచి. ఎంతసేపు సాహిత్య పఠనం, దానిపై చర్చలు. ఎప్పుడైనా సాయంత్రం వేళల్లో ఏ రవీంద్ర భారతికో, త్యాగరాయ గాన సభకో వెళ్తుంటారు. సుబ్బారావు పెద్ద మనిషి, దేనిలోనూ అనవసరంగా కలగజేసుకోడు. గంగా బ్లాక్కి సంబంధించి రోజువారీ నిర్వహణలో ఏవైనా అవకతవకలు జరిగితే మాత్రం కమిటీ మీటింగులో ప్రశ్నిస్తాడు. ఎంతటి వారినైనా నిలదీస్తాడు. తప్పు చేసిన వాడికంటే చూస్తూ కూర్చునేవాడిదే పెద్ద తప్పని అతని సిద్ధాంతం. ఆ నిక్కచ్చితనమే గంగకి ప్రెసిడెంట్ని చేస్తుందతన్ని. బ్లాక్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాక మంచినీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు, మెయింటెనెన్స్ వసూలు చేయటం, ప్లంబర్కి, వాచ్మ్యాన్కి, ఎలక్ట్రీషియన్కి సకాలంలో జీతాలు చెల్లించడం లాంటి విషయాల్లో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. టంచన్గా 10వ తారీఖు కల్లా వసూళ్లు, ఖర్చుల స్టేట్మెంట్ కాపీ ఇంటింటికి వెళ్ళిపోయేది. అయితే ఇవన్నీ కమిటీ అతి సహజంగా చేయాల్సిన పనులే అయినా సుబ్బారావు వచ్చాకనే గాల్లో పడ్డాయి. అతను ఎదుర్కొన్న పెద్ద సమస్య వాచ్మ్యాన్దే. అపార్ట్మెంట్లో వాచ్మెన్ అంటే పబ్లిక్ ప్రాపర్టీయే. ఎవరికి వారే అతను తమ సర్వెంట్ అనుకుంటుంటారు. నిజానికి వాచ్మ్యాన్కి, నివాసితులకి మధ్య తప్పక మంచి సంబంధాలు ఉండాలి. దేనికైనా పరిమితి ఉంటుంది కదా. బిర్యానీ ప్యాకెట్లు, కిల్లీలు, సిగరెట్ పెట్టెలు, చివరికి మందు బాటిల్ కూడా అతనే తేవాలి. మరికొంతమంది కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు కట్టడానికి కూడా అతన్నే పంపిస్తారు. వెళ్ళనంటే అది సమస్యే. వాళ్ళకి చేసావు, మాకెందుకు చెయ్యో అని దబాయించడం, చేయకపోతే తిట్టడం. బిల్డింగ్లో 50 ఇళ్లుంటే 50 మంది ఏదో పని చెప్తుంటే ఒక్క మనిషి ఎన్ని పనులను చేయగలడు? ఈ దశలో సుబ్బారావు ప్రెసిడెంట్ అవ్వగానే చేసిన మొట్టమొదటి పని వాచ్మెన్ సేవలు కేవలం బిల్డింగ్కే పరిమితమని సర్క్యులర్ జారీ చేయడం. దీనివల్ల వాచ్మెన్కి సమయం దొరికింది, ఉద్యోగ భద్రత పెరిగింది, రాకపోకల మీద నియంత్రణ పెరిగి అపార్ట్మెంట్లో అందరికీ ప్రశాంతత చిక్కింది. ఇది కేవలం విధుల, నిధుల నిర్వహణలో సుబ్బారావు నిజాయితీ, నిక్కచ్చితనం వలనే. ఆ కాలనీలో కమ్యూనిటీ హాల్, రోడ్లు, పార్క్, పవర్, సెక్యూరిటీ, పండగల నిర్వహణ లాంటి జనరల్ విషయాల నిర్వహణకి ఏర్పడ్డదే అపెక్స్ కమిటీ. 6 బ్లాక్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు ఇందులో సభ్యులు. మళ్ళీ వీళ్ళందరిలో నుంచి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లతో కూడిన 7 సభ్యుల కమిటీ ఉంటుంది. అదే అపెక్స్ కమిటీ. సుబ్బారావు 2 సార్లు అపెక్స్ కమిటీ ప్రెసిడెంట్గా కూడా చేశాడు. అసలే చేతల మనిషి, దానికి తోడు అభ్యుదయ భావాలు. అందుకే అతని పీరియడ్లో రక్తదాన శిబిరాలు, పచ్చదనం, పరిశుభ్రత పేరున కాలనీలోని పిల్లలతో మొక్కలు నాటించడం, వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు ఇంకుడు గుంతల్లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేశాడు. నిజాయితీగా సేవ కోసమే అన్నట్టుగా కృషి చేస్తున్న సుబ్బారావు నిర్వహించే కార్యక్రమాల వల్ల కాలనీకి సిటీలో మంచి గుర్తింపు లభించింది. అయితే పండగలప్పుడు నిధుల వినియోగంలో మిగతా సభ్యులకి అత్యంత పగడ్బందీగా, పారదర్శకంగా ఖర్చు పెట్టాలనే సుబ్బారావుకి మధ్య అభిప్రాయ భేదాలు తప్పవు. శ్రీరామనవమి, వినాయక చవితి, విజయదశమి, ఉగాది, స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి వేడుకల్లాంటివన్నీ అపెక్స్ కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. సుబ్బారావు అపెక్స్ కమిటీ ప్రెసిడెంట్గా చేసిన కాలంలో హిందూ పండగలతో పాటు క్రిస్మస్, ఈస్టర్, రంజాన్ లాంటి పండగలను కూడా నిర్వహించాడు. అపెక్స్ కమిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పండగ మాత్రం గణేష్ చతుర్థి. కాలనీలో ఏటా 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఇంటింటికి తిరిగి చందాలు పోగేసి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఖర్చు కూడా ఎక్కువే. ఏడాది పొడుగునా నిత్యం ఎన్నో పనులతో సతమతమయ్యే కాలనీ వాళ్ళల్లో మంచి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపే వినాయక చవితి పండుగ కోసం ఒక కాలనీలోని వాళ్లే కాదు, వాళ్ళ బంధువులు కూడా ఎదురు చూస్తారంటే అర్థం చేసుకోవచ్చు. కాలనీలోని పిల్లలు ఏడాది పొడుగునా నేర్చుకున్న కళల ప్రదర్శన వేదిక కూడా ఈ పండుగే. పండుగ 2 నెలలుందనగానే కాలనీలో దానికి సంబంధించిన సందడి మొదలవుతుంది. అందులో భాగంగా ఆ రోజు మాట్లాడుకోవడం కోసం అక్కడ సమావేశం అవబోతున్నారంతా. సుబ్బారావు అపెక్స్ కమిటీ వైస్ ప్రెసిడెంట్. నమస్కారం రామచంద్రం గారు. లోనికెళ్తూనే విష్ చేశాడు సుబ్బారావు.
నమస్కారం రామచంద్రం గారు. లోనికెళ్తూనే విష్ చేశాడు సుబ్బారావు. నమస్కారం సుబ్బారావు గారు, రండి ఆహ్వానించాడు రామచంద్రం. అతను అపెక్స్ కమిటీకి ప్రస్తుత ప్రెసిడెంట్, యమునా బ్లాక్ అధ్యక్షుడు కూడా. నాదే ఆలస్యమా అడిగాడు సుబ్బారావు చిరునవ్వుతో అందరినీ చూస్తూ. లేదండి, రావాల్సిన వాళ్ళున్నారింకా, రామచంద్రం గారన్నారు. మెజారిటీ అయితే ఉన్నాం అన్నాడు కృష్ణబాబు. అతను సరస్వతి బ్లాక్ సెక్రటరీ, యువకుడు, ఉత్సాహవంతుడు. కిందటేడి వినాయక చవితి ఫైల్ తెప్పించారా? సుబ్బారావు అడిగాడు. మాటల్లోనే ఫైల్తో వచ్చాడు రాజశేఖరం. అతను గోదావరి బ్లాక్ ప్రెసిడెంట్. 3 ఏళ్లుగా గణేష్ చతుర్థి కమిటీలో ఫుడ్ కమిటీ ఇన్ఛార్జి కూడా. ఆ కాలనీలో గణేష్ చతుర్థి జరిగే అన్ని రోజులు నైవేద్యాల దగ్గర నుండి 2 పూటలా పూజ అయ్యాక ఇంటింటికి పంపే ప్రసాదాలే కాక సహపంక్తి భోజన ఏర్పాట్ల వరకు కూడా అతందే బాధ్యత. ఫుడ్ అంటే అందరికీ గుర్తొచ్చేది రాజశేఖరమే. రావయ్యా రాజశేఖరం, నీకోసమే చూస్తున్నాం అన్నాడు రామచంద్రం రాజశేఖరాన్ని చూసి నవ్వుతూ. అందర్నీ ఒకసారి విష్ చేసి ఫైల్, మినిట్స్ బుక్ రామచంద్రం ముందు ఉంచాడు రాజశేఖరం. రామచంద్రం మళ్ళీ దాన్ని అతని ముందుకే తోసి గతేడాది కార్యక్రమాల లిస్ట్ తీయి అన్నాడు. ఎందుకు, మినిట్స్ చూసినా చాలు అంటూ సుబ్బారావు అక్కడే ఉన్న మినిట్స్ బుక్కు తన ముందుకి లాక్కుని తేదీల వారీగా పేజీలు తిరిగేస్తుంటే రామచంద్రం కృష్ణబాబు వైపు చూస్తూ, కుర్రాళ్ళు మీరేమనుకుంటున్నారో చెప్పండయ్యా పెద్దరికంగా అన్నాడు. ముందు కమిటీలు వేయండి రామచంద్రం గారు, అంతా ఇక్కడే ఉన్నాం. హిమవంతు దారిలో ఉన్నాడు, కాసేపట్లో వచ్చేస్తాడు. ఈలోపు ఎవరెవరు దేనికో డిసైడ్ అయిపోతే అశోక్ బాబు మాటలకి అవునన్నారంతా. అదే రైట్ అన్నట్టు. పోయినేడాది ఎవరేం చేశారో అవే పనులు చేసుకుపోండయ్యా. ప్రత్యేకంగా కమిటీలను ఏముందులే. ఏమంటారు సుబ్బారావు గారు, ధర్మయ్య గారు అన్నాడు రామచంద్రం వాళ్ళిద్దరి వైపు చూస్తూ. ధర్మయ్య సరేనన్నట్టుగా తలూపాడు. కమిటీలు సరే, సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన వాటి మాట ఏమిటి? సుబ్బారావు మాటలకి అంతా ముఖముఖాలు చూసుకున్నారు. చెప్పండి సుబ్బారావు గారు, పెద్దవారు, అనుభవజ్ఞులు, మీరేది చెప్పినా కాలనీ సంక్షేమం కోసమే చెప్తారు. అది అందరికీ తెలుసు. రామచంద్రం గారి మాటలు అక్కడున్న కొందరికి నచ్చలేదని వాళ్ల ముఖాలే చెప్తున్నాయి. పోయినేడాది నిర్వహణ మీద కాలనీ వాళ్ళ ఫీడ్బ్యాక్ మనకు అవసరం కాబట్టి ఈ ఏడాది కొన్ని మార్పులు తప్పవు. దున్నే ఎద్దుకే ముల్లుగర పోటని, ఏ పని చేయనోడికి ఏ సమస్య లేదు, పనిచేసే వాళ్ళకి సమస్యలన్నీ. సుబ్బారావు అనుభవజ్ఞుడు, పదవిని బాధ్యతగా తీసుకునేవాడు కనుక గతంలో చేపట్టిన కొన్ని సంస్కరణలు అతనికి మిత్రుల్నే కాదు శత్రువుల్ని మిగిల్చాయి. వాళ్లలో మొదటివాడు శేషావతారం. అతను తప్ప అందరూ ఆసక్తిగా సుబ్బారావునే చూస్తున్నారు, ఏం చెప్తాడా అని. ఈ ముసలాడేదో పితలాటకం పెడుతున్నాడు అనుకున్నాడు శేషావతారం. గంగా బ్లాక్కి సుబ్బారావు ప్రెసిడెంట్ అయితే శేషావతారం వైస్ ప్రెసిడెంట్. ఆ బ్లాక్కి సంబంధించి ఇద్దరి మధ్య విభేదాలున్నాయి. అవి అప్పుడప్పుడు కాలనీ విషయాల మీద ప్రభావం చూపిస్తుంటాయి. నిజానికి సుబ్బారావు తన సిద్ధాంతం ప్రకారం ఒక పద్ధతిలో ముందుకు పోతాడు. అందుకే శేషావతారానికి సుబ్బారావు అంటే మంట. కానీ బయటపడ్డు, సమయం కోసం కాచు కూర్చున్నాడు అంతే. చెప్పండి సుబ్బారావు గారు, చర్చించుకోవడానికేగా సమావేశమైంది. అల్టిమేట్గా అంతా ఆనందంగా పండగ చేసుకోవాలి, పిల్లలంతా ఎంజాయ్ చేయాలి. అందరికీ ఆమోదమైతే మార్చుదాం, తప్పేముంది? దాంతో నోరు విప్పాడు సుబ్బారావు. తక్కువ ఖర్చు ఎక్కువ క్వాలిటీ, అప్పుడే తృప్తి. ఎందుకంటే ఇవన్నీ వాలంటరీ సర్వీసులు కాబట్టే మరింత పారదర్శకత అవసరం. ఇక్కడ నావో 3 ప్రతిపాదనలు. అంతా విన్నాక అభ్యంతరాలు ఉంటే చెప్పండి. ఏటా 2 నుంచి 3 లక్షల దాకా చందాలు వస్తున్నాయి. దానిలో 4వ వంతు అంటే సుమారుగా 50 నుంచి 70 వేల దాకా గణేశుడి విగ్రహానికి ఖర్చు చేస్తున్నాం. అంటే మొత్తం సొమ్ములో సింహభాగం అన్నమాట. అంతా కాలనీ వాళ్ల సొమ్మే. 75,000 గణేష్ ప్రతిమ మీద అంత ఖర్చు చేసే బదులు చిన్న విగ్రహం కొని మిగిలిన సొమ్ముతో ఆ ఏటి పండగ గుర్తుగా పిల్లలు ఆడుకోవడానికి పార్కులో ఏ ఉయ్యాలో, మేరీగో రౌండ్ లాంటివో ఏర్పాటు చేస్తే శాశ్వతంగా ఉండిపోతాయి. లేదంటే అందరికీ పనికొచ్చే ఏ జిమ్ ఐటమ్ అన్నా కొనొచ్చు. లేదంటే కాలనీలో బాగా చదివే 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వచ్చు. వాచ్మెన్ల పిల్లల పుస్తకాలకి, బట్టలకి సహాయం చేయొచ్చు. అసలంటూ పొదుపు చేస్తే ఏదో ఒక మంచి పనికి వినియోగించవచ్చు. ఆలోచించండి. వాళ్ళెవరో పెద్ద విగ్రహం పెట్టారు, మనం అంతకంటే పెద్దదే పెట్టాలి అని కాదు మనం ఆలోచించాల్సింది. 11వ రోజున నిమజ్జనం చేసేసే వినాయక ప్రతిమ చిన్నదిగా ఉంటే మాత్రం ఏమవుతుంది? భక్తిలో తేడా రాదు కదా. భారీ విగ్రహం రవాణాకి, నిమజ్జనం రోజు దాన్ని మండపం మీద నుంచి ట్రాక్టర్ మీదకి ఎక్కించడానికి ఎంత శ్రమ పడుతున్నాం, ఖర్చు చేస్తున్నాం. ఊరేగింపుకు అడ్డొస్తున్నాయని నీడనిచ్చే పచ్చని చెట్ల కొమ్మలు నరికేస్తున్నాం. ప్రాణాలకు తెగించే కరెంటు వైర్లని పైకెత్తి పడుతున్నాం. పెద్ద విగ్రహం కొని ఇబ్బందులు పడే బదులు చిన్నది తెచ్చుకుంటే తప్పేంటి? 3 అడుగుల మట్టి విగ్రహం పెడితే ఖర్చుకి ఖర్చు తగ్గుతుంది, పర్యావరణానికి మేలు. మనల్ని చూసి ఎవరైనా మారినా సంతోషమే కదా. చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దం అక్కడంతా. కాసేపటికి ఆలోచించాల్సిన విషయమే. మీరన్నట్టు అంతా మన సొమ్మే. అలా చేస్తే బాగానే ఉంటుంది. డబ్బంతా మిగులే.
పైగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, ప్రభుత్వము మట్టి విగ్రహాలే వాడండి, పర్యావరణాన్ని కాపాడండి అని బాగా ప్రచారం కూడా చేస్తున్నారు. పోనీ అలాగే చేద్దాం ఏమంటారయ్యా అన్నాడు రామచంద్రం గారు అందరి వైపు చూస్తూ. ఎవరూ నోరు మెదపలేదు. బాగానే ఉంటుంది, నాకు అభ్యంతరం లేదు. నా మనవడు తాతయ్య మా టీచర్ చెప్పింది మట్టి గణేశుణ్ణి పూజించమని, అదే కొనాలి, ఇప్పుడే చెప్తున్నా అని వార్నింగ్ కూడా ఇచ్చేశాడు ధర్మయ్య గారన్నారు నవ్వుతూ. ఎంతసేపన్నా ఎవరూ నోరు మెదపకపోయేసరికి మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా సుబ్బారావు రెండో విషయంలోకి వెళ్ళబోతుంటే సడన్గా, విగ్రహం నేను డొనేట్ చేస్తాను. శేషావతారం మాటలకి తెల్లబోయారంతా. డబ్బులు నీవా నావా, కాలనీ వాళ్లవా, కమిటీ వాళ్లవా అన్నది కాదయ్యా ప్రశ్న. డబ్బులు ఎవరివైనా అంత ఖర్చు అవసరమా? అర్థం చేసుకో. పోనీ నువ్వు డొనేట్ చేస్తానన్న ఆ విగ్రహం ఖర్చేదో దేవుడి పేరు చెప్పి కాలనీ సంక్షేమానికి ఖర్చు చేయి, పేరుండిపోతుంది. అంతేకాని నీళ్లల్లో పొయ్యొద్దని కదా అనేది. మీరన్నారు కదా అంతా కాలనీ వాళ్ల సొమ్మే అని. కాలనీ వాళ్ల సొమ్ము ఖర్చయిపోతుందనుకుంటే నేను ఇస్తానంటున్నా. పోయినేడాది పెద్ద విగ్రహం పెట్టాం, 5-6 ఏళ్లుగా పెద్దదే పెడుతున్నాం. ఇప్పుడెందుకు మార్చడం? నీ ఇంట్లో నువ్వు ₹1,00,000 పెట్టి విగ్రహం కొనుక్కుని పూజలు చేసుకో, నాకు సంబంధం లేదు. ఉమ్మడి సొమ్ము కాబట్టే బాధ్యత అవసరం, అందుకే మాట్లాడుతున్నా. 10 మందికి సమాధానం చెప్పుకోవాలి నిర్వాహకులుగా మనం. నీ డబ్బైతే మాత్రం ఊరికే వచ్చిందా? నువ్వైనా కష్టపడితేనే కదా. పోయినేడు పెట్టామని ఇప్పుడు పెట్టాలని రూల్ లేదు. సంప్రదాయాలు మారిపోవటంలా ఎవరిదైనా ఖర్చే. సుబ్బారావు గారు చెప్పిన దాన్ని బట్టి విగ్రహానికి అంత ఖర్చు అనవసరమేమోనని నాకు అనిపిస్తుంది ధర్మయ్య గారన్నారు. అలా అనుకుంటూ పోతే అన్నీ వృధాయే అనిపిస్తాయి. శేషావతారానికి రాజశేఖరం ఒత్తాసు పలికాడు. అది కాదయ్యా, మన ఇంట్లోకి సొంతానికి ఏదైనా వస్తువు కొనేటప్పుడు అది ఎన్ని రోజులు పనికొస్తుంది, ఖరీదు ఎక్కువ తక్కువ అని ఆలోచించమా? చివరికి పసిపిల్లాడైనా అడిగిందల్లా కొనిచ్చేయం కదా. వాడికి ఏది పనికొస్తుందో ఏది పనికిరాదో 1కి 10 సార్లు చూసి ఆలోచించి మరీ కొంటాం. ఇది అలాంటిదే. సుబ్బారావు అన్నాక నాకు అదే బాగున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. రామచంద్రం ముక్తాయింపు. చివరికి సుబ్బారావు ప్రతిపాదన ఆమోదానికి వస్తున్న దశలో కృష్ణబాబు, మీరింతకుముందు ఈ ప్రతిపాదన పెట్టి ఉంటే బోల్డన్ని డబ్బులు మిగిలేవి కదా అన్నాడు సుబ్బారావును ఉద్దేశించి. కిసుక్కున నవ్వారెవరో వెనక నుంచి. అదేం పట్టించుకోకుండా సుబ్బారావు, కరెక్టయ్యా, చవితి టైంకి ఎప్పుడున్నాను గనుక. నేను సరిగ్గా వినాయక చవితి సమయానికి పిల్ల దగ్గరో పిల్లాడి దగ్గరో విదేశాల్లో ఉండటమే అవుతుంది ప్రతిసారి. ఆ నెల్లిక్కడ ఆ నెల్లక్కడ, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి. వెళ్లే ముందు 2 నెలలు, వచ్చాక 2 నెలలు అడావిడి. ఊరికే చెప్పి వదిలేస్తే కాదు కదా, దానిమీద సమయం పెట్టగలగాలి. అప్పట్లో ప్రయాణాల అడావిడి వల్ల సమయం లేకపోయింది. ఇక ప్రతి ఏడు వెళ్ళక్కర్లేదులే. వాళ్ళకి పిల్లలు పెద్దాళ్ళైపోయారు. మాకు తిరిగే ఓపిక లేదిక. తర్జనా భర్జనల తర్వాత 3 అడుగుల సైజులో మట్టి ప్రతిమ కొనేట్టుగా మినిట్స్ బుక్లో రాసి అప్పటికే చాలా ఆలస్యమైందని మీటింగ్ మన్నాటికి వాయిదా వేసి వెళ్ళిపోయారంతా. మీరు చెప్పిందే నేను చెప్పాలనుకున్నాను. ఈలోపే మీరన్నారు, దండగయ్య, అంత డబ్బు ఎవరు తిన్నట్టు చెప్పండి అన్నాడు రామచంద్రం వెళ్లేదారిలో. ఎప్పుడూ పెట్టేంత పెట్టాలనేముంది, అంతకంటే పెద్దది పెట్టొచ్చు. దానికి అంతేముంది, విషయంగా మాట్లాడుకోవాలి. అంతేకాని నేను డొనేట్ చేస్తానా అంటే అందులో అర్థముందా? ఏదో నన్ను ఎదుర్కోవాలనే దుగ్ధతో చేసే వితండవాదం తప్ప నాకు లేవటండి డబ్బులు. అతనికొక్కడికే ఉన్నాయా అడుగుదామనుకున్నాను. కానీ అతని అభిప్రాయం చెప్పే అధికారం కమిటీ సభ్యునిగా అతనికి ఉంది కాబట్టి గొడవెందుకని ఊరుకున్నాను. ఊరుకోవడమే మంచిది. ఇంకా దీని గురించి ఆలోచించకండి, రేపు కలుద్దాం అన్నాడు రామచంద్రం చెయ్యూపుతూ. ఎప్పుడైతే శేషావతారం తల్లి అవినీతి ఆరోపణల మీద కమిటీ నుంచి వైదొలిగిందో అప్పటినుంచి ప్రతిదానికి ఇలాగే అడ్డుపుల్ల వేస్తున్నాడు. వేయిని వేషాలు ఎంతకాలం వేస్తాడు? గొప్పనుకుంటున్నాడా? ఎన్ని అవరోధాలు కల్పిస్తే మాత్రం అతని తల్లి చేసిన తప్పు ఒప్పైపోతుందా? మనసులో అనుకుంటూ గంగ వైపు నడిచాడు సుబ్బారావు. గంగ బ్లాక్ మాజీ ట్రెజరర్ దేవమ్మ గుర్తొచ్చింది సుబ్బారావుకి. చాలా రోజుల నాటి సంగతి. పనిమీద బయటికెళ్ళి అప్పుడే తిరిగొచ్చాడు సుబ్బారావు. కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చోబోతున్నంతలో, మీతో మాట్లాడాలండయ్యా అంటూ వచ్చారు వాచ్మెన్ రంగయ్య అతని భార్య. ముఖ్యమైన పనుంటే తప్ప ఇద్దరూ కలిసిరారు అనుకుంది రుక్మిణమ్మ మనసులో. ఉద్యోగం మానేద్దామనుకుంటున్నానండయ్యా నసిగాడు రంగయ్య. ఉలిక్కిపడ్డాడు సుబ్బారావు. ఏమైంది అన్నాడతని వైపే చూస్తూ. చేతులు నులుముక్కుంటూ అలా నిలబడ్డారు తప్ప కారణమేంటో ఎంత అడిగినా చెప్పలేదు. జీతం చాలట్లేదా? కారణం తెలియాలి కదా. సెక్రటరీ గారికి చెప్పావా? లేదయ్యా, మీకే ముందు చెప్తున్నా నసిగాడు రంగయ్య. జీతం గొడవేం లేదయ్యగారు. జీతంగాక కార్లు బళ్ళు తుడుచుకుంటుంటే 2500 వస్తున్నాయండి. నేను పాసిపనులు చేస్తాననండి. పైగా ఇస్త్రీ కూడా చేసుకుంటున్నాం. డబ్బు గొడవేం లేదయ్యగారు అంటూ ఆ దంపతులు చెప్పింది విని తెల్లబోయారిద్దరు.